ఇంటి రిజిస్ట్రేషన్ పై క్లారిటీ ఇచ్చారు దువ్వాడ శ్రీనివాస్. మాధురికి తాను 2 కోట్ల అప్పున్నట్లు తెలిపారు. ఇంటి నిర్మాణానికి రాజకీయ అవసరాలకు మాధురి వద్ద అప్పు చేసినట్లు తెలిపారు. అందుకే తన ఇంటిని మాధురి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలిపారు. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ ఈ భవనాన్ని తనకు ఇష్టపూర్వకంగానే రిజిస్ట్రేషన్ చేయించారన్నారు మాధురి. ఇంట్లోకి తన అనుమతి లేకుండా వచ్చేందుకు ఎవరికీ అర్హత లేదన్నారు. ఈ ఇంటిని కబ్జా చేసేందుకే ప్లాన్ ప్రకారం వాణి వచ్చినట్లు తెలిపారు మాధురి. పార్టీ కార్యక్రమాలు చేసేందుకు ఇంటిన దువ్వాడ శ్రీనివాస్ కు అద్దెకిస్తామన్నారు మాధురి. చెప్పదలుచుకుంది ఏమంటే, ఈ ప్రాపర్టీ నాది కాబట్టి నా ప్రాపర్టీలోకి ఎవరు రావడానికి వీల్లేదు. వితౌట్ మై పర్మిషన్ ట్రస్ పాసెస్ ఎవడు కూడా ఈ నా ఇంటి లోపలికి రావడానికి వీల్లేదని కోరుకుంటున్నాను. అంతే. కోర్టుకి వెళ్ళడం వల్లే రిజిస్ట్రేషన్ చేశారు. అంటే కోర్టుకు కూడా వెళ్ళి ఇంకా నా డబ్బులు కోల్పోయి నా ఇల్లు కోల్పోయి ఇంకా నడి రోడ్డు మీద ఉండాలా అనే ఆలోచనతోనే రిజిస్ట్రేషన్ చేశారని ఇప్పుడు క్లియర్ గా మీకు క్లీన్ గా చెప్తున్నారు కదా. మీకు ముందు నుంచి అదే చెప్తున్నారు. నేను ఎక్స్పెక్ట్ చేసి డబ్బులు ఇవ్వలేదు, చేసిన దాన్ని అయితే ఆ రోజే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండేదాన్ని. ఇంక ఇది కూడా కోల్పోయి రోడ్డు మీదకి వచ్చే స్థితి ఉంది కాబట్టే నేను అడగడం జరిగింది, అతను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటి, ఎవరు ఫ్యాబ్రికేట్ చేసింది, ఎవరు ప్లాన్ చేసింది ఏమీ లేదు. ప్లాన్ చేయాలంటే ఎప్పుడో ప్లాన్ చేయొచ్చు, 2 years బిఫోరే ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు ప్లాన్ చేయడానికి లేదు. ప్లాన్ చేసింది ఎవరు? ఆమె. వచ్చింది ఎవరు? ఆమె. 2 years ముందు రాని వ్యక్తి ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే 2 years తర్వాత ఇల్లు కనిపిస్తుంది, ఇల్లు కావాలి, ఇల్లు కబ్జా చేయాలని ఆలోచనతో వచ్చింది. క్లియర్ గా చిన్న పిల్లకి అడిగినా అర్థం అవుతుందండి ప్రతి ఒక్కరికి కూడా. 2 సంవత్సరాల ముందు లేనిది, 2 సంవత్సరాల ముందు భర్త మీద ప్రేమ లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే ఇల్లు చూసి ఇల్లు కావాలి కాబట్టి ఇల్లు కూడా ఆక్యుపై చేయడానికి ఇంకా రాజకీయంగా అతను పతనం చేసి అతను ఊరి నుంచి ఇబ్బందులు ఉండటం వల్ల మరో 50 లక్షల రూపాయల వరకు కూడా తను నాకు చేయూతని సహకరించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మరి న్యాయస్థానాలను ఆశ్రయించడం కూడా జరిగింది. వాణి ఆశ్రయించింది, నేను కూడా ఆశ్రయించాను. ఒకవైపు మా డివర్స్ పిటిషన్స్ పడ్డాయి, మా కుటుంబంలో జరగాల్సిన గొడవలు జరుగుతున్నాయి. ఈ జరుగుతున్న దానిలో భాగంగా ఈ 2.5 కోట్ల సమస్య ఇప్పుడు నా ముందుకు రావటం జరిగింది. మరి ఈ 2.5 కోట్లు ఒకవేళ వాణికి నివాసం వెళ్ళిపోతే మరి 2.5 కోట్లు నేను ఎలా తీర్చగలను? నాకు ఇప్పుడు చెట్టు కింద ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఆల్రెడీ వాణి ఈ రకంగా కూడా నన్ను బయట పెట్టేసే పరిస్థితి చేసిన పరిస్థితిలో నాకు గత్యంతరం లేక, వేరే పరిస్థితి లేక 2.5 కోట్లు అప్పు తీర్చుకునే పరిస్థితి నాకు ఇప్పుడు లేదు. అలాగే పార్వతీశం గారికి, చింతాడ పార్వతీశం గారికి అన్నయ్య నేను పిలుస్తాను. చాలా గౌరవప్రదమైన వ్యక్తి, మంచి వ్యక్తి, మహానుభావుడు. ఆయనకి కూడా నేను 60 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఆయన కూడా రిజిస్ట్రేషన్ నా పేరున ఇంకా డబ్బులు బాకీ ఉన్నప్పుడు చేశాడు. ఇప్పుడు ఆయనకి 60 లక్షలు, మరి మాధురి గారికి ఇవ్వాల్సినటువంటి 2,50,00,000. ఇవన్నీ నేను ఇప్పుడు ఎక్కడ రీచ్ చేయగలను? నా వ్యాపారాలన్నీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం పోయినాయి. ఇప్పుడు ఐఎమ్ ఆన్ ది రోడ్. ఇలాంటి పరిస్థితుల్లో గత్యంతరం లేక మా కుటుంబం వల్ల ఇప్పటికే నష్టపోయినటువంటి, జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నటువంటి కన్నవారి నుంచి, అత్తవారి నుంచి ఆత్మహత్యకి పాల్పడినటువంటి మరి మాధురికి నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను. కాబట్టి నేనేమైనా పర్వాలేదని ఈ ఆస్తిని నేను రిజిస్ట్రేషన్ చేయటం నా మనస్స వాచ కర్మేణ, నా మనస్ఫూర్తిగా నేను ఆమెకు ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. కాబట్టి దీనిలో ఎటువంటి ఆలోచనలు గాని, ఎటువంటి అభిప్రాయాలు గాని, భేదాభిప్రాయాలు గాని ఎవరు గాని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను క్లారిటీగా చెప్తున్నాను. నేనే ఈ అప్పు తీర్చుకోలేక ఈ ఆస్తిని ట్రాన్స్ఫర్ చేశాను. ఇది జరిగింది. అది వాళ్ళకి మీరు చెప్పండి. తర్వాత నేను వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను. రాజు. ఓకే రాజా, ఉంటాను. థ్యాంక్ యూ. ఇంటి రిజిస్ట్రేషన్ పై క్లారిటీ ఇచ్చారు దువ్వాడ శ్రీనివాస్. మాధురికి తాను 2 కోట్ల అప్పున్నట్లు తెలిపారు. ఇంటి నిర్మాణానికి రాజకీయ అవసరాలకు మాధురి వద్ద అప్పు చేసినట్లు తెలిపారు. అందుకే తన ఇంటిని మాధురి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలిపారు. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ ఈ భవనాన్ని తనకు ఇష్టపూర్వకంగానే రిజిస్ట్రేషన్ చేయించారన్నారు మాధురి. ఇంట్లోకి తన అనుమతి లేకుండా వచ్చేందుకు ఎవరికీ అర్హత లేదన్నారు. ఈ ఇంటిని కబ్జా చేసేందుకే ప్లాన్ ప్రకారం వాణి వచ్చినట్లు తెలిపారు మాధురి. పార్టీ కార్యక్రమాలు చేసేందుకు ఇంటిని దువ్వాడ శ్రీనివాస్ కు అద్దెకిస్తామన్నారు మాధురి. ఇబ్బందులు ఉండటం వల్ల మరో 50 లక్షల రూపాయల వరకు కూడా తను నాకు చేయూతని సహకరించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మరి న్యాయస్థానాలను ఆశ్రయించడం కూడా జరిగింది. వాణి ఆశ్రయించింది, నేను కూడా ఆశ్రయించాను. ఒకవైపు మా డివర్స్ పిటిషన్స్ పడ్డాయి, మా కుటుంబంలో జరగాల్సిన గొడవలు జరుగుతున్నాయి. ఈ జరుగుతున్న దానిలో భాగంగా ఈ 2.5 కోట్ల సమస్య ఇప్పుడు నా ముందుకు రావటం జరిగింది. మరి ఈ 2.5 కోట్లు ఒకవేళ వాణికి నివాసం వెళ్ళిపోతే మరి 2.5 కోట్లు నేను ఎలా తీర్చగలను? నాకు ఇప్పుడు చెట్టు కింద ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఆల్రెడీ వాణి ఈ రకంగా కూడా నన్ను బయట పెట్టేసే పరిస్థితి చేసిన పరిస్థితిలో నాకు గత్యంతరం లేక,
వేరే పరిస్థితి లేక 2.5 కోట్ల అప్పు తీర్చుకునే పరిస్థితి నాకు ఇప్పుడు లేదు. అలాగే పార్వతీశం గారికి, చింతాడ పార్వతీశం గారికి అన్నయ్య అని నేను పిలుస్తాను. చాలా గౌరవప్రదమైన వ్యక్తి, మంచి వ్యక్తి, మహానుభావుడు. ఆయనకి కూడా నేను 60 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఆయన కూడా రిజిస్ట్రేషన్ నా పేరున ఇంకా డబ్బులు బాకీ ఉన్నప్పుడు చేశాడు. ఇప్పుడు ఆయనకి 60 లక్షలు, మరి మాధురి గారికి ఇవ్వాల్సినటువంటి 2,50,00,000. ఇవన్నీ నేను ఇప్పుడు ఎక్కడ రీచ్ చేయగలను? నా వ్యాపారాలన్నీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం పోయినాయి. ఇప్పుడు ఐఎమ్ ఆన్ ది రోడ్. ఇలాంటి పరిస్థితుల్లో గత్యంతరం లేక మా కుటుంబం వల్ల ఇప్పటికే నష్టపోయినటువంటి, జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నటువంటి కన్నవారి నుంచి, అత్తవారి నుంచి ఆత్మహత్యకి పాల్పడినటువంటి మరి మాధురికి నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను. కాబట్టి నేనేమైనా పర్వాలేదని ఈ ఆస్తిని నేను రిజిస్ట్రేషన్ చేయటం నా మనస్స వాచ కర్మేణ, నా మనస్ఫూర్తిగా నేను ఆమెకు ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. కాబట్టి దీనిలో ఎటువంటి ఆలోచనలు గాని, ఎటువంటి అభిప్రాయాలు గాని, భేదాభిప్రాయాలు గాని ఎవరు గాని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను క్లారిటీగా చెప్తున్నాను. నేనే ఈ అప్పు తీసుకోలేక ఈ ఆస్తిని ట్రాన్స్ఫర్ చేశాను. ఇది జరిగింది. అది వాళ్ళకి మీరు చెప్పండి. తర్వాత నేను వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను. రాజు, ఓకే రాజా, ఉంటాను. థ్యాంక్ యూ. ఇబ్బందులు ఉండటం వల్ల మరో 50 లక్షల రూపాయల వరకు కూడా తను నాకు చేయూతని సహకరించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మరి న్యాయస్థానాలను ఆశ్రయించారు.